వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. బయట ప్రపంచం పరుగులు పెడుతుంది. కానీ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం మల్లెపల్లె పంచాయతీలోని ఎద్దులాయపల్లి అనే పల్లెటూరులో ఓ తల్లి కొడుకుల బతుకు అక్కడే ఆగిపోయింది. వారి పేరు పెగడ వెంకటేశ్వర్లు. పుట్టుకతోనే 2 కాళ్లు లేని వికలాంగుడు. కానీ తన బలం, తన లక్ష్యం ఒక్కటే, తన తల్లి లక్ష్మమ్మకు సేవ చేయడం. ఆ తల్లి వయసు 95 ఏళ్లు. ఒకప్పుడు ఇల్లు నడిపిన ఆమె ఇప్పుడు కదలలేని స్థితిలో పడుకుంది. కింద పడి కాలు విరిగి ఆమెకు 3 ఏళ్లైనా ఇంకా బాధ తగ్గలేదు. వైద్యం, మందులు, ఆసుపత్రులు అన్నింటికి దాదాపు 2.5 లక్షల ఖర్చయింది. ఆ మొత్తాన్ని ఎవరిని అడగలేదు. కానీ ఆమె కుమారుడు తనకు లేని కాళ్లతో మృదువైన హృదయంతో నిలిచాడు. వెంకటేశ్వర్లకి 2 అన్నలు, 1 అక్క ఉన్నా ఇప్పుడు ఈ తల్లి పక్కన ఉన్నది ఒక్క వెంకటేశ్వర్లే. తనకు వచ్చే చిన్నపాటి పెన్షన్ మొత్తం మందులకు, అప్పులకు పోతుంది. ఇక భోజనం, దానికి వేచి ఉండాలి ఒకరి దయ కోసం. అమ్మకు కనువిప్పు కావాలి, నాకు కడుపు నింపే అన్నం కావాలి అంటాడు వెంకటేశ్వర్లు తల్లి లక్ష్మమ్మ కథలో కన్నీళ్లున్నాయి. కానీ మనకు శక్తి ఉంది, వాటిని తుడిచే చేతులు కావచ్చు. ఇది మా ట్రూ9 ఛానల్ మనవి. మీరు చేయగలిగేది చిన్న సహాయమే అయినా అది ఆ తల్లి కొడుకుల జీవితాన్ని తలుక్కుమంటుంది. మంచి మనసున్న మీరు వీరికి సహాయం చేయగలరని ఆశిస్తూ వారి వివరాలు, ఫోన్పే నంబర్ 9346687016 లేదా సంప్రదించవలసిన నంబర్ 8309431953. సాయం చేయగలరా? ఓ తల్లి జీవించడానికి ఓ కొడుకు నిలబడేందుకు ధన్యవాదాలు. నమస్తే సార్, నా పేరు పెగడ వెంకటేశ్వర్లు. మాది కడప జిల్లా బ్రహ్మంగారిమఠం ఎద్దులాయపల్లి గ్రామం సార్ మాది. నాకు పుట్టుకతో మధ్యలో పోలియో వచ్చి 2 కాళ్ళు, 1 చేయి చచ్చుబడిపోయినది. ఏ పని చేయలేదు సార్. ఆ పింఛను వచ్చిన డబ్బులతో జీవనోపాధి చేసుకుంటాను సార్. మీరు ఎవరైనా దాతలు స్పందించి నన్ను ఆదరించి నన్ను కాపాడతారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. ఇప్పుడు మీకు అయిన వాళ్ళు ఎవరు లేరా? కుటుంబ సభ్యులు అన్న వాళ్ళు ఉండరు సార్. అన్న వాళ్ళు ఉండరు. వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటాను సార్. నన్ను ఎవరు పట్టించుకుంటే సార్. ఎందుకని పట్టించుకోవట్లేదు? అంటే ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా సార్, లేడీస్. వాళ్ళు ఎవరు వాళ్ళ దారి మనకెందుకు చేయడం, మనకేం పంచి ఇచ్చిండ్రు అనేది నాకు ఎందుకు మాట్లాడతాను సార్. నేను ఏంటంటే కాళ్ళు లేవు కాబట్టి అమ్మని నేను చూసుకోకుండా ఇంకెవరు చూసుకుంటారు సార్. అందువల్ల కాబట్టి చూసుకుంటాను సార్. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం కోరుకుంటున్నారా? ప్రభుత్వం నుంచి ఏం లేదు సార్. నాకు 15,000 పింఛను అయ్యేటట్టు చూడండి సార్. పింఛన్ రావట్లేదా? 6,000 వస్తుంది సార్. 15,000 వచ్చి పింఛన్ వచ్చేసి చాలు సార్ నాకు. కానీ అమ్మకు ఎవరన్నా దాతలు సాయం చేస్తే అమ్మని చూసుకుంటా సార్. మీ అమ్మ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అమ్మ పరిస్థితి ఇప్పుడు ఏం బాగానే ఉంది సార్, కొంచెం బాగానే ఉంది. కానీ ఏంటంటే ఆమెను చూసుకునే దానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు సార్. నాకు ఆ పింఛన్ వచ్చితే పింఛన్తో బతుకుతా ఉన్నాం. కానీ దయవించి ఎవరైనా దాతలు వచ్చి సాయం చేస్తే వాళ్ళు ఎప్పటికీ జీవితాంతం మర్చిపోను సార్. నేను సార్ పేపరులో న్యూస్ వస్తానే ఎంతమంది స్పందించింది సార్. నమస్తే, మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు మా లాంటి వాళ్ళను ఎంతోమందిని ఆదుకోవాలి సార్. నన్ను ఆదుకునేందుకు మీకు మీ పాదాభివందనాలు సార్. నేను అదే థ్యాంక్ యూ సార్.